ధ్యానం కృతే మోక్షహేతు త్రేతాయాం తచ్చవై తపాం ద్వాపరే తద్వయం యజ్ఞా కలౌ గంగైవ కేవలం. అంటే యుగాలు 4: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగానికి 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపరానికి 8,64,000 సంవత్సరాలు, ఈ కలియుగానికి 4,32,000 సంవత్సరాల ప్రమాణం. ఈ కలియుగం ఇప్పటికీ 5,127 సంవత్సరాల కాలం గడిచింది. అంటే కలియుగం ప్రారంభమై 5,000 సంవత్సరాలు దాటిందన్నమాట. అలాగే కృతయుగానికి సత్యయుగం అని పేరు కూడా. ఈ కృతయుగంలో ధర్మం 4 పాదాల నడిచేది. ఈ కృతయుగంలోనే విష్ణుమూర్తి మత్స్యావతారం అని, కూర్మావతారం అని, వామనావతారం అని, నారసింహావతారం అని ఇలాంటి అవతారాల ద్వారా ధర్మాన్ని రక్షించడం జరిగింది. శిష్టజన రక్షణ, దుష్టజన శిక్షణ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క కృతయుగంలో మానవుడు ఎటువంటి మనోవికారాలు లేకుండా, ఐహిక సుఖాల మీద ఎటువంటి వాంఛలు లేకుండా కేవలం భగవంతుడి యొక్క నామాన్ని ధ్యానం చేయడం ద్వారా ముక్తిని పొందేవాడు. ధ్యానం అంటే ఏమిటంటే ఏదైనా ఒక భగవంతుడి యొక్క నామాన్ని కానీ రూపాన్ని కానీ మనసులో ప్రతిష్ఠింపజేసుకుని మనస్సుని అటు ఇటు కదలనేయకుండా బంధించి ఆ భగవన్నామ స్మరణను కొనసాగించి తద్వారా ముక్తిని పొందడం అన్నమాట. దాన్ని ధ్యానం అంటారు. ఈ మనసును బంధించడం అన్నటువంటిది ప్రక్రియ చాలా కష్టతరమైనటువంటిది. మనసు నిల్పగ నీకు మరి చేతగానప్పుడు జపతపంబులేలా జందమేలా, మనస్సు నిలిపిన నాడు మరి పూజలేలయా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన. అంటే మనసు నిలపడం, మనసును పట్టుకుని ఏదైనా ఒక పని మీద తదేకంగా భగవద్ ధ్యానం మీద నిలపడం అన్నది చాలా కష్టమని మనకు తెలుస్తోంది. అప్పుడు కృతయుగంలో మానవుడు ధర్మవర్తనులు, సత్య మార్గాన్వేషణ పరులు కాబట్టి వాళ్ళకి అది చెల్లింది. వాళ్ళు ఆ విధంగా ముక్తిని పొందేవారు. త్రేతాయుగం వచ్చేసరికి మానవులు ధ్యానం ద్వారా ముక్తిని పొందేవారు, తపస్సు కూడా చేసేవారు. తపస్సు అంటే ఏదైనా ఒక కోరిక, సంతానం కావాలనో, లేకపోతే ముక్తి కావాలనో, మోక్షం కావాలనో, వారసుడు ఏదో విధంగా ఏదైనా ఒక కోరికతోటి ఆ భగవంతుడు తపస్సు చేసేవారు. ఆ విధంగా ముక్తిని పొందేవారు మునులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత ఈ యొక్క త్రేతాయుగంలోనే రామావతారం. ఆ రామావతారం ద్వారా రాముడు రావణ వధ చేసి ధర్మాన్ని కాపాడాడు. ఈ యొక్క త్రేతాయుగంలో ధర్మం 3 పాదాల నడిచింది. ఆ తర్వాత ద్వాపరం ప్రారంభమైంది. ఈ ద్వాపరంలో ధర్మం 2 పాదాల మీదే నడిచింది. ఈ ద్వాపరంలోనే శ్రీకృష్ణుడు నరకాసురుడు కంసవధ, ఈ తర్వాత పాండవుల్ని రక్షించి కౌరవుల్ని యుద్ధంలో కురుక్షేత్ర సంగ్రామం ద్వారా వాళ్ళందరినీ కూడా నిహతులు చేయడం మనకందరికీ కూడా తెలుసు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని శ్రీకృష్ణుడు ఏ యుగాల్లో అయితే ధర్మం నశిస్తుందో ఆయా యుగాల్లో ఏదో అవతారం ఎత్తి తిరిగి ఆ ధర్మాన్ని రక్షిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనకి చెప్పాడన్నమాట. అదేవిధంగా ఈ యొక్క ద్వాపర యుగంలో మానవుడు ముక్తిని సాధించడానికి తపస్సు చేసేవాడు, ధ్యానం చేసేవాడు, యజ్ఞం కూడా చేసేవాడు. యజ్ఞం అంటే ఏమిటంటే భూతయజ్ఞమని, పితృయజ్ఞమని, బ్రహ్మయజ్ఞమని, వేదయజ్ఞమని, స్మార్తయజ్ఞమని ఇలాంటి రకాలు అనేక ఉన్నాయి. బ్రహ్మయజ్ఞం అంటే బ్రాహ్మణులు చక్కగా ఈ జపతపాది కార్యక్రమాలు, సంధ్యావందనాది కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వర్తించి ధర్మాన్ని భూమిపైన నిలపడం అన్నది. పితృయజ్ఞం అంటే పితృదేవతలకు అందరికీ కూడా ఆ యొక్క అమావాస్య నాడని లేదంటే ఆ యొక్క తిథుల నాడు కానీ చక్కగా ఆ కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించి పితృదేవతలకు అందరినీ కూడా సంతృప్తిపరిచి వాళ్ళకి మోక్షాన్ని కలిగించే విధంగా ఆ కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళ ఆశీస్సులు తిరిగి పొందడం అనేది పితృయజ్ఞంలో ఒక భాగం.
అలాగే భూతయజ్ఞం, సమస్త ప్రాణికోటి మీద దయ కలిగి ఉండడం, ఇది ఒక భూతయజ్ఞం. ఇలాగే అనేక రకాలు. ఈ యొక్క రకాలైనటువంటి యజ్ఞాలన్నీ కూడా నిర్వర్తించి మానవుడు ముక్తిని పొందేవాడు. కలికాలం వచ్చేసరికి ధర్మం ఒక్క పాదం మీదే నడిచింది. మానవుడు ఇంద్రియ నిగ్రహం కోల్పోయాడు. మనస్సుని బంధించడం అన్నది మానవుడికి చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియ అయిపోయింది. అనేక అవగుణాలు, అనేక దుర్గుణాలు, అనేక దుర్మార్గాలు ఈ కలికాలం నుంచే ప్రారంభం అవడం మొదలెట్టాయి. జీవహింస మొదలైంది. తపతపాలన్నీ కూడా మానేసేయడం జరుగుతోంది. ఈ మానవుడు మరి ఇటువంటి సమయంలో ఇదివరకు యుగాల్లాగా ఈ యొక్క జపతపాద కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ముక్తిని పొందడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మనసును తానే నిలుపుకోలేడు, తనను తానే జయించుకోలేడు. అందువల్ల ఈ మానవుడు ముక్తి రావాలంటే ఎలాగా? దానికి ఒక మార్గం ఉంది. ఏమిటి? గంగైవ కేవలం ఆ గంగా నది దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఈ తప్పు చేశాను, ఈ పాపం చేశాను, నాకు ఆ పాపం నుంచి నన్ను రక్షించు, ఇంక నేను ఎప్పుడూ కూడా మళ్ళీ తిరిగి అటువంటి తప్పులు చెయ్యను, అటువంటి పాపం చెయ్యను అని క్షమాపణ వేడుకుని ఆ గంగా నది స్నానం చేస్తే ఆ పాపాలన్నీ కూడా పోతాయి, ముక్తి కూడా వస్తుందని ఈ శ్లోకం మనకు చెప్తోంది. అయితే దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది. ద్వాపర యుగం ముగుస్తోంది, కలియుగం ప్రారంభమవుతోంది. ఈ సంధికాలంలో 10-15 రోజుల వ్యవధిలో ఓ చిన్న కథ ఉంది. ఈ కలి ప్రభావం గురించి అన్నమాట ఇది. ఒక బ్రాహ్మడి యొక్క ఆవు ఒక రైతు చేలో పడి మేసింది, తినేసింది, పంట కూడా తొక్కేసి పాడి చేసేసింది. ఈ బ్రాహ్మడు చూశాడు. ఆ రైతు దగ్గరికి వెళ్ళి, నాయనా నా ఆవు నీ చేలో పడి మొత్తం తినేసింది, పాడి చేసింది, అందువల్ల దానికి నష్టపరిహారం ఎంతో చెప్తే నేను నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఈ రైతు అన్నట్ట, అయ్యో పంతులు గారు మీరు నాకు ఇవ్వడం ఏమిటి? అది చూస్తే గోమాత, దాన్ని నేను ఏమనకూడదు, మోగజీవి. మీ దగ్గర నుంచి కనుక నేను అటువంటి పరిహారం తీసుకుంటే నాకు పాపం వస్తుంది, నేను మీ దగ్గర ఏమి తీసుకోను, నాకేం వద్దన్నాడు. ఈ బ్రాహ్మడు ఒప్పుకోలేదు, ఈ రైతు ఒప్పుకోలేదు. ఇద్దరూ కూడా ధర్మరాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పుకున్నారు. ధర్మరాజుకి ఏం చెప్పాలో పాలుపోక, సరే అయితే నువ్వు ఒక వారం రోజుల తర్వాత రమ్మన్నాడు. వారం రోజుల తర్వాత వచ్చారు వాళ్ళిద్దరూ కూడా. అప్పుడు ధర్మరాజు బ్రాహ్మడితో అన్నట్ట, చెప్పండి పంతులు గారు ఏమిటి బ్రాహ్మడ అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మడు అన్నట్ట, ఏమండి ఈ రైతు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడో చూడండి, ఆవుకి ఏం తెలుసు, అది అతను పొలంలో పడి మేసింది, దాని గురించి నేను నష్టపరిహారం ఇవ్వాలట, ఇది ఎక్కడైనా ఉందా, ఇంత అన్యాయం ఉందా అన్నట్టు బ్రాహ్మడు. ఆ యొక్క రైతు అన్నట్ట, ఎందుకు ఇవ్వవు, నీ ఆవు నా చేలో పడి మేసింది, నా పంట అంతా పాడి చేసింది, నువ్వు నష్టపరిహారం ఇస్తే కానీ నేను ఒప్పుకోను అన్నట్టు ఆ రైతు. వారం 10 రోజుల్లో ఇద్దరు వ్యవహారాల్లో, ఇద్దరు ప్రవర్తనలో ఎంత మార్పు! ధర్మరాజు ఆశ్చర్యపోయేట. అప్పుడు ధర్మరాజు కృష్ణుడిని అడిగేట, ఏంటి ఇంతలోనే వీళ్ళిద్దరిలోనూ కూడా ఈ రైతు ఆ బ్రాహ్మడు యొక్క వైఖరిలో అంత ఎందుకు మార్పు వచ్చింది అనేసరికి అప్పుడు కృష్ణుడు అన్నట, ధర్మరాజా కలి ప్రారంభమైంది. ఈ కలియుగంలో అన్నీ కూడా అవగుణాలు ప్రారంభమవుతాయి. మానవుడు పాపకార్యాసక్తత పెరుగుతుంది. కలో షడ్గుణమాశ్రయంతి రాజా కులీనచ్చ సకులైన సేవక దాతా దరిద్రచ్చ లోభిచ్చ ధనవాన్. ఇలాంటి గుణాలన్నీ కూడా ఈ కలికులంలో ప్రారంభమవుతాయి. అందువల్ల మానవుడు తన్ను తాను నిగ్రహించుకోవడం తనకి చాలా కష్టం. అందువల్ల అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, పాపభీతి పోతుంది, జీవహింస చేస్తూ ఉంటాడు, అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, మోసాలు చేస్తూ ఉంటాడు. ఇన్ని పాపాలు కూడా మానవులు చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది? అనేక జన్మలు ఎత్తవలసి వస్తూ ఉంటుంది, అనేక కర్మలు అనుభవించవలసి వస్తూ ఉంటుంది. మరి వీటన్నిటి గురించి కూడా ఏదైనా మార్గం ఉందా, ఈ పాపాలు పోవాలనేటువంటి మార్గం ఉందా అంటే ఉంది. అదేమిటంటే ఇదివరకు కృతయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగాల్లో మానవుడు చేసినటువంటి పద్ధతిలో యజ్ఞాలు, యాగాలు, ధ్యానాలు, తపస్సులు ఇప్పుడు మానవుడికి కుదరదు. అందువల్ల కేవలం గంగా స్నానం చేసి క్షమించమని వేడుకుంటే ఆ మానవుడికి ముక్తి లభిస్తుంది అని ఈ శ్లోకం యొక్క
భావం అన్నమాట.